నమస్తే, నేను మీ తేజ. ఈ ఆయిల్ సంక్షేమం వల్ల భారత్ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఒక పక్క నరేంద్ర మోదీ ఇటు హైదరాబాద్ వచ్చినా లేదా మహారాష్ట్ర వెళ్ళినా లేదా ఇంకో రాష్ట్రానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఖచ్చితంగా పొదుపు చేయాలి, పొదుపును పాటించాలి, ఆయిల్ కన్సెప్షన్ ఎక్కువ అవుతుంది, కొన్ని కంపెనీస్ అన్నిటినీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే కొన్ని కంపెనీస్ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి, మేము ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఉన్నాం, దీన్ని ఇలాగే కొనసాగిస్తూ అంటూ కూడా చెప్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మొత్తం అంటే ఆ కంపెనీలో ఒక 80% మొత్తం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటట్టుగా చూడాలి, ప్లాన్ చేయాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ రకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడం కోసం. సో అంటే ఒక 80% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మనం తీసుకుంటే ఒక 80% ఆగిపోయారంటే ఆయిల్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో వెహికల్లో వస్తారు, ఒక్కొక్కరు ఒక్కో లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటారు. కార్ అయితే 5 లీటర్ల నుంచి 10 లీటర్లు కొట్టించుకోవాలి. సో అందరూ కలిసి రారు, ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా వెహికల్స్ ఉంటాయి. సో దానివల్ల ఆయిల్ కన్సంప్షన్స్ ఎక్కువ అయిపోతాయి. సో ఒక్క కంపెనీ గురించే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. మరి హైదరాబాద్, బెంగళూరు, ఇతర వేరే రాష్ట్రాల్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కువగా వెహికల్స్ని యూజ్ చేస్తే ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువగా జరుగుతుంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ముందుగా చెప్పడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళని విజ్ఞప్తి చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజా, రేపా, లేకపోతే ఎల్లుండా లాక్డౌనా, ఎమర్జెన్సీయా, లేదంటే షట్ డౌనా అనే క్లారిటీ అయితే లేదు. కానీ ఒక పక్క ప్రజల్లో అయితే భయం ఉంది, ఎప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రకటన చేస్తారు. ఒక పక్క నరేంద్ర మోదీ గోల్డ్ అన్నారు, ఇంకో పక్క ఆయిల్ కన్జంప్షన్ తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, ఇంకో పక్క ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి సెలవు దినాలు 2 రోజులు ఎక్కువగా పెంచారు, కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్రెడీ ప్రకటించేశారు. ఢిల్లీ లాంటి ప్లేసెస్లో కూడా రేఖా గుప్తా ఆమె కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించేసింది. సో ఏం జరుగుతుంది అసలు ఎవరికి ఏమి కూడా అర్థం కావట్లేదు. సో దీని అంతటికీ కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరిగిన ఈ వార్. సో ఆ వార్ వల్ల కేవలం భారత్కి కాదు, మన ఈస్ట్ సైడ్ ఉన్న ఈ కంట్రీస్ అన్ని కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి. ఎస్, ఈ వెస్ట్ ఆసియా ఎలాగో పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి, ఎందుకంటే అక్కడ యుద్ధం జరిగింది కాబట్టి. బట్ మనకి ఏంటంటే అక్కడి నుంచి ఎక్కువగా మనం దిగుమతులు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఆయిల్కి సంబంధించి 85% ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనకి సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఖచ్చితంగా ఉంది. రైట్, మనం ఈ ఆయిల్ కన్సంప్షన్ గురించి ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పూణే ఇటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మల్టీనేషనల్ కంపెనీస్కి, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్కి, ఐటీ సెక్టార్కి ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రకటించారు. సో మరికొంతమంది కేంద్ర ప్రభుత్వం ఈ ఐటీ సెక్టార్కి ఎటువంటి ప్రకటన చేయలేదు, దీని గురించి తప్పుడు కథనాలు బయటకు వస్తూ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం క్లియర్గా అసలు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వీటిపైన స్పందించింది అనేది మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని అధికారులు వివరించారు. ప్రధాని మోదీ ఇటీవల ఇంధన వినియోగంలో జాగ్రత్త వహించాలని, అవసరమైన ఖర్చులను తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ దీనిపైన కేంద్రం వివరణ కూడా ఇచ్చింది. సో ఏదైతే విజ్ఞప్తిని కోరారో దాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని ప్రభుత్వం ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు ఇచ్చిందని వార్తలు వ్యాపిస్తున్న వేళ దీనిపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రధాని విజ్ఞప్తి కేవలం ప్రజలందరూ ఈ ఇంధన వనరుల్ని బాధ్యతతో వినియోగించాలని సందేశం మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది ఎలాంటి నిబంధన కాదన్నారు, తప్పనిసరి ఆదేశం కాదని కూడా అధికారులు ఒక స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. అయితే మరి మోదీ పొదుపు సూత్రాల వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? సో ప్రజలు స్వచ్ఛందంగా ఈ పొదుపు చర్యలను అనుసరించాలని మాత్రమే ఆయన సూచించారని కేంద్రం చెప్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఇంధన ధరలు హెచ్చు తగ్గులు చెందుతున్న నేపథ్యంలో ఈ దిగుమతుల భారాన్ని తగ్గించడం వెనుక ప్రధాని ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. భారతదేశం చాలా భాగం క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటుంది.
మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి అలాగే ఇతర కంట్రీస్ నుంచి కూడా. ఈ ఇంధన వినియోగంలో పొదుపు చేయడం ద్వారా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రీసెంట్ గా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ను తప్పనిసరి చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఒకసారి మనం దీని గురించి కూడా ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో ప్రధాని మోదీ ఇంధన పొదుపు పర్యావరణ పరిరక్షణపై ఎప్పటికప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. ఇంధనం మాత్రమే కాకుండా నీటి, విద్యుత్ వంటి వనరులను కూడా ఆదా చేయాలని ఆయన ఇప్పటికే పలుమార్లు సూచించారు. ఇటీవల ప్రధాన వ్యాఖ్యల్లో నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను తప్పనిసరి చేస్తాయని, ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం ఉండదని కొందరు అనుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదంటూ కూడా ఒక స్పష్టం చేశారంటూ కూడా చెప్తున్నారు. సో ఇక అన్ని రంగాల్లోనే అవసరమైన పొదుపు చర్యలు. ప్రధాని మోదీ ఇంధన పొదుపు విజ్ఞప్తి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఎవరిపైనా ఒత్తిడి లేదా తప్పనిసరి కాదు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ చర్యలను అనుసరించడం ద్వారా దేశం మరింత ఆర్థికంగా బలపడుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి పొదుపు చర్యలు అన్ని రంగాల్లోనే అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో అంటే ప్రజలు నిజంగా ప్రభుత్వాలకి ఎలా కనిపిస్తాయంటే ఒక బొమ్మలా కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిపైనా ఒత్తిడి లేదంటూ చెప్తూనే ఒక పక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వార్ జరుగుతున్న టైంలోనే అంటే సంక్షోభం ఉంటుంది ఖచ్చితంగా. ఒక 25% ఎల్పిజి గ్యాస్ అలాగే ఇక ట్రేడింగ్ అక్కడి నుంచి మనకి జరుగుతుంది. అటువంటి సడన్ గా ఆగిపోయింది, ఇబ్బంది ఉంటుంది. ఎల్పిజి గ్యాస్ వల్ల చాలా మంది ప్రజలు రోడ్లపైకి వచ్చేసారు. పెట్రోల్ ధరలు కొంతమంది తగ్గించారు, ఇప్పుడు సడన్ గా పెట్రోల్ ధరలు పెంచారు. మళ్ళీ ఇక్కడ ఎటువంటి ఒత్తిడి లేదు, ప్రజలకి విజ్ఞప్తి మాత్రమే, బలోపేతం చేయడం కాదు అంటూ కూడా చెప్తున్నారు. అంటే ప్రజలకు అసలు ఏం చెప్తున్నారు? ప్రజల్ని పానిక్ చేస్తుంది ఎవరు? మీడియా ఛానల్సా, లేదంటే ప్రభుత్వాల, ప్రభుత్వ అధికారుల, ప్రభుత్వ నాయకుల, లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ? సో క్లియర్గా అర్థమవుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎన్ని రోజులకి సరిపడగా ఉన్నాయని దాని గురించి క్లియర్గా చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. 69 నుంచి 74 రోజుల వరకు కూడా క్రూడ్ ఆయిల్ నిల్వలు విశాఖపట్నం ఇక వేరే ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఎల్పిజి గ్యాస్ 45 రోజుల పాటు సరిపడగా ఉన్నాయి అని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. సో మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఎందుకు పానిక్ అవ్వరు? సో సడన్గా లాక్డౌన్ ప్రకటించినా లేదంటే ఇలా రేట్లు పెంచేసినా ఇప్పుడు ఎవరు ఊహించలేదు పెట్రోల్ రేట్లు పెరుగుతాయని. సో పెట్రోలే కదా అనుకుంటాం. పెట్రోల్ రేటు పెరిగితే ట్రాన్స్పోర్టింగ్ ప్రైజెస్ కూడా చాలా హైక్ అవుతాయి, అవి కూడా రేట్లు ఎక్కువగా పెరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా నిత్యావసర సరుకులు కావాలి, ఎక్కువ మొత్తంలో కావాలి, ఒక పోర్టల్ లాంటి యాప్లో ఒక వెహికల్ని బుక్ చేసుకున్నాం. ఇప్పుడు దాని ప్రైస్ ఎంత ఉంటుంది? 300 ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు కాబట్టి 600 అవుతుంది, డబుల్ అవుతుంది. ఇక నిత్యావసర సరుకులు, కిచెన్కి సంబంధించిన సామాగ్రి, ఇవన్నీ కూడా డబల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం పెట్రోల్ ధర పెరిగింది అనుకుంటే మాత్రం తప్పు. పెట్రోల్ ధర పెరిగితే దాని ఎఫెక్ట్ చాలా వరకు కూడా ఉంటుంది. సో చూద్దాం. ఇప్పటివరకు ప్రభుత్వం ఒత్తిడి లేదు, బలోపేతం లేదు అంటూ కూడా చెప్తా ఉంది. బట్ ఒక పక్క ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ ప్రైజెస్ని తగ్గించారు. అటువంటి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో కూడా పెట్రోల్ ప్రైజెస్ని తగ్గించారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళకి కావాల్సిన అదంతా కూడా జరిగిపోయింది, ఎన్నికలన్నీ కూడా జరిగిపోయాయి. ఇప్పుడు సడన్గా పెట్రోల్ ప్రైజెస్ పెంచారు. భారత్కి సంక్షోభం రాబోతుంది అంటూ చెప్తా ఉన్నారు. ఒక పక్క పొదుపు పాటించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. సో అలా పాటిస్తే దేశానికే మంచిదంటూ కూడా చెప్తారు. సో మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఏ రకంగా కామెంట్స్ చేస్తారు? సో భారత్కి సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంటుందంటారా లేదంటారా అనే విషయాన్ని ఖచ్చితంగా